జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ని జైల్లో పెడతారా? ఎందుకంటే హైదరాబాద్లో ఆగస్టు 16వ తేదీన ఒక యువతి రోడ్ని దాటుతుంటే అంతలోనే ఒక్కసారిగా దూసుకొచ్చేటువంటి లగ్జరీ స్పోర్ట్స్ కారు వచ్చి గట్టిగా ఢీకొట్టడంతో ఆ యువతి తీవ్ర గాయాల పాలై అక్కడే మరణించింది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్తో వచ్చి కొట్టేశారు, చనిపోయింది. ఈ ఘటన మీద పోలీసులు ప్రాథమిక విచారణ చేపడితే సీసీటీవీ ఫుటేజ్లు, కారు వివరాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పోలీసులు కారు నడుపుతున్నది జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూస్ అని వేసి పోలీసులు గుర్తించారు. లింగమనేని రమేష్ కుమారుడు సంజూస్ ఆయనంట ఆ స్పోర్ట్స్ కార్తో వెళ్ళి ఆ మహిళను ఢీకొట్టింది. ఆ మహిళ ఎవరంటే అక్కడే ఇనార్బిట్ మాల్లో పనిచేసే ఒక మహిళ అంట. డ్యూటీ చేసుకొని వెళ్తుంటే వీళ్ళు వెళ్ళి గుద్దేశారు. ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టి అతని తండ్రి లింగమనేని రమేష్ గారి మీద కూడా అతని మీద కూడా కేసు కట్టి జైలుకి పంపిస్తారా? ఎందుకంటే శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే ఆ యువకుడితో పాటుగా సీదిరి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి విషయం మీరందరూ కూడా చూశారు. రీసెంట్గానే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే విధంగా అవే సెక్షన్లో ఇక్కడ కూడా యాక్సిడెంట్ చేసినటువంటి యువకుడితో పాటుగా ఆ యువకుడు తండ్రి జనసేన పార్టీ ఎంపీని కూడా జైల్లో పెడతారా లేదా అన్నది వేచి చూడాలి. పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే లా అంటే ఎవరికైనా సేమ్గానే ఉంటుంది కదా. అంటే ఆంధ్రాలో ఒక విధంగా, తెలంగాణలో ఇంకొక రకంగా, ఇంకొక చోట ఇంకోలా ఉంటుందా లా? రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం ఆ లాలు అన్నీ కూడా అందరికీ సేమ్గానే వర్తిస్తాయి కదా. మరి సీది అప్పలరాజు గారికి వాళ్ళ కుమారుడికి వర్తించినటువంటి సెక్షన్లే ఇక్కడ లింగమనేని రమేష్ గారి కుమారు కూడా వర్తిస్తుంది కదా. సో లింగమనేని రమేష్ గారి కుమారుని జైల్లో పెట్టి అతనితో పాటు వాళ్ళ తండ్రి గారిని కూడా జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అక్కడ చేసింది కరెక్ట్ అయితే ఇక్కడ ఇది కూడా కరెక్టే, తీసుకెళ్ళి జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సొంత పార్టీ ఎంపీ కొడుకు కారుతో గుద్ది ఒక మహిళను చంపేశాడంటే అతనికి ఇంక మనం చెప్పాలా? మరి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడో చూడాలి. లింగమనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆప్తుడు. ఆయన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే వీళ్ళే కదా సీది అప్పలరాజు గారిని కూడా జైల్లో పెట్టించింది. మరి వీళ్ళే ఇక్కడ లింగమనేని రమేష్ గారిని కూడా జైల్లో పెట్టిస్తారా, పంపిస్తారా? చూడాలి మరి.